వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం తంటికొండ గ్రామంలో కుంతీదేవి అమ్మవారి జాతర సందర్భంగా అశ్లీల నృత్యాలు చేసిన 10 మందిని అదుపులోకి తీసుకున్నట్టు కోరుకొండ సీఐ సత్యనారాయణమూర్తి తెలిపారు. ఈ 10 మందిలో నృత్యాలు నిర్వహించిన 5గురిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్టు, మరొక 5గురిని మండల తహసీల్దార్ వద్ద బైండ్ ఓవర్ చేసినట్టు తెలిపారు. జనవరి 18వ తేదీ రాత్రి తంటికొండ కుంతీదేవి అమ్మవారి జాతరలో డాన్సులు నిర్వహించగా వారిని మరియు రంప ఎర్రపాలెం గ్రామంలో కుంతీదేవి జాతరకు డ్యాన్స్ నిర్వహించడానికి ప్రయత్నిస్తున్న 2 ఆర్గనైజర్లను 3 డాన్సర్లను ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు తరలించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మూర్తి మాట్లాడుతూ ఆలయాల వద్ద జాతరలను ఆధ్యాత్మికంగా జరుపుకోవాలని, అశ్లీల నృత్యాలు, గుండాటలు, పేకాటలు నిర్వహించరాదని, అటు నిర్వహించిన ఎడల సంబంధిత ఆలయ కమిటీ సభ్యులపై కేసులు పెట్టడం జరుగుతుందని, కాబట్టి ప్రజలంతా జాతరలను మరియు దైవ కార్యక్రమాల భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని కోరారు. గోకవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని, అదేవిధంగా కోరుకొండ సర్కిల్ పరిధిలోని ప్రజలందరికీ పోలీసు వారి విజ్ఞప్తి, ఇవంతా గ్రామ దేవతల ఉత్సవాలు, అదేవిధంగా స్వామివార్ల కళ్యాణాలు అన్నీ కూడా సంప్రదాయబద్ధంగా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని, సభ్య సమాజం సిగ్గుపడేలాగా, సభ్య సమాజం ప్రశ్నించే విధంగా అశ్లీల నృత్యాలు, అదే సంఘ వ్యతిరేక కార్యక్రమాలైనటువంటి గుండాట్లు, పేకాట్లని ఎవరు కూడా ప్రోత్సహించవద్దని, ఏర్పాట్లు చేయొద్దని, వాటిల్లో పాల్గొనవద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఏవైతే నిబంధనలు ఇస్తారో, ఏవైతే ప్రోగ్రామ్స్కి పర్మిషన్ ఇస్తారో అవి మాత్రమే ఏర్పాటు చేసుకోవాలి. టైంకు లోబడి అవన్నీ కంప్లీట్ చేయాలి. అలాగా డీవియేట్ అయ్యి సంఘ వ్యతిరేక, చట్ట వ్యతిరేక, అదేవిధంగా అశ్లీల నృత్యాలు ఎవరైనా చేస్తే వారందరి మీద కూడా ప్రాంప్ట్ యాక్షన్ తీసుకుంటామని చెప్పి, వాళ్ళు రిపీటెడ్గా చేసినట్టయితే వాళ్ళ మీద షీట్స్ కూడా ఓపెన్ చేసి వారి మీద నిరంతరం నిఘా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేయడం. మండలం తంటికొండ గ్రామంలో ఈ నెల 19వ తారీఖున కుంతీదేవి అమ్మవారు జాతర మహోత్సవాలకు సంబంధించి ఆ గ్రామ కమిటీ, ఉత్సవ కమిటీ వాళ్ళు 19వ తారీఖున కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయని చెప్పి పోలీసులకి సమాచారం ఇచ్చి ఆ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ సందర్భంలో వాళ్ళకి కొన్ని కండిషన్స్, నిబంధనలు అన్నీ కూడా తెలియపరచడం జరిగింది. ఎట్లాంటి అశ్లీల నృత్యాలు ఉండకూడదు, అదేవిధంగా సంఘ వ్యతిరేక కార్యక్రమాలు అలాంటివి లేకుండా ఈ జాతరలు, ఊరేగింపులు ప్రశాంత వాతావరణంలో జరగాలని చెప్పి ఒక స్టాండర్డ్ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లా అంతా యూనిఫామిటీగా అందరికి కూడా సూచనలు, ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది. కానీ అందులో కొంతమంది వాళ్ళు పోలీసుని డిసీవ్ చేసి తప్పుదారి పట్టించి 19న జాతర అని చెప్పి మనకి ఇన్ఫామ్ చేసి 18 నైటే కమిటీలో ఒక 2 వ్యక్తులు, అదేవిధంగా ఒక 3 హిజ్రాల్ని రాజమండ్రి నుంచి తీసుకొచ్చి అశ్లీల నృత్యాలు ఆ ఊరి మధ్యలో ట్రాక్టర్ పెట్టి వేయించడం జరిగింది. వాళ్ళందరి మీద, ఆ 5గురి మీద కూడా ఆ చట్ట ప్రకారం కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఆ ట్రాక్టర్ని, అదేవిధంగా సౌండ్ సిస్టమ్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు ఎవరైతే కమిటీ సభ్యులు ఉన్నారో వాళ్ళని ఎంఆర్ఓ గారి దగ్గర వాళ్ళని బౌండ్ ఓవర్ చేయడం జరిగింది. వీళ్ళందరూ రోల్ ఏంటో చూసి వీళ్ళ మీద కూడా చట్ట ప్రకారం తగు చర్య తీసుకుంటాం. అదేవిధంగా వీళ్ళు తరచూ ఎక్కడైనా జాతరలు ఉంటే ఆ జాతరల ముందు రోజు వీళ్ళు ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఈ లిక్కర్ తోటి, ఐడి లిక్కరు, ఇతరాటితోటి పార్టీలు అయి చేసుకుని ఇట్లాంటి అవకాశాలు ఏదైనా ఉంటే ఆ సభ్యకరమైన డ్యాన్సుల కోసం చూస్తున్నారు. ఇవన్నీ గుర్తించి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా గోకవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ